హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 19వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో పుస్తకం చదువుతున్న నిఖిత దగ్గరికి కౌశల్య వచ్చి తన పెళ్ళి ప్రస్తావన ఎత్తింది వరకే చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. నిఖిత కుర్చీలో నుంచి లేచి తండ్రి వీల్ చైర్ దగ్గరకు వచ్చింది. అతని వీపు వెనగ్గా చెయ్యి వేసి పట్టుకుంది. ఆమె కంఠంలో ఒక నిర్ణయం స్పష్టంగా వినిపించింది. ఆ నిర్ణయానికి ఇక అడ్డు లేదన్న కమాండ్ కూడా స్వరంలో ప్రతిబింబిస్తుండగా స్పష్టంగా చెప్పింది. మరో 2 ఏళ్ళు ఆగటం వల్ల నా వయసేం మించిపోతున్నానా? దీనికోసం మరిన్ని చర్చల అవసరం లేదు అని చెప్పింది. అది కాదమ్మా, కౌశల్య ఏదో చెప్పబోయింది. అమ్మా, నీకు జ్ఞాపకం ఉందా? ఒకరోజు నీ పెళ్లి రోజు సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నారు. నాకు కాస్త జ్వరం తగిలిందని సినిమాకి వెళ్ళటం కూడా మానేశారు. ఆ రోజు నా జ్వరం అంత ప్రమాదకరమైంది కాదే, కానీ నన్ను పరిస్థితిలో మీరు ఎందుకు వదిలి వెళ్ళలేకపోయారు? అదే కదమ్మా మన కుటుంబంలో అల్లుకున్న అందమైన అనుబంధం. ఇక్కడ ఒకరిని బాధ్యతల్ని, మరొకరివి హక్కులని మనందరం ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి ఆలోచన రాకుండా మమ్మల్ని పెంచారు మీరిద్దరూ. నాన్న పరిస్థితి నిజంగానే క్షీణించిందన్న వాస్తవం మనందరికీ తెలుసు. అయినా ఈ సమయంలో పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఎలా ఉండగలను అనుకుంటున్నారమ్మా మీరంతా? ఆయన దగ్గర ఉన్న నన్ను తృప్తి నాకు పెళ్లి చేసుకుంటే వస్తుందని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? కౌశల్య దశరథులు ఏం మాట్లాడలేకపోయారు. తమ ముందే ఒక వృక్షంలాగా వ్యక్తిత్వం పెంచుకున్న కూతుర్ని వెప్పారగా నా కళ్ళతో చూస్తూ ఉండిపోయారు. ముందుగా కదిలింది కౌశల్య. కూతురు తల మీద చెయ్యి వేసి నిమురుతూ, మాట వచ్చిందని కాబట్టి అడుగుతున్నానమ్మా, అవినాష్తో నీకు స్నేహమేనా? అంతకు మించిన ఆలోచన ఉందా అని అడిగింది. ప్రస్తుతానికి అది స్నేహమే, నిర్లిప్తంగా అంది నిఖిత. అంతకు మించి చెప్పవలసిన అవసరం ఇప్పుడేమీ లేదమ్మా, ఉంటే నేనే చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నిఖితకి చాలాసేపటికి నిద్ర పట్టలేదు. ఏ విషయమైనా తనంతట తాను విశ్లేషించి స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగిన ఆమె అవినాష్ విషయంలో మాత్రం సందిగ్ధ వ్యవస్థలో ఉంది. అతని ప్రేమలో నిజాయితీ ఉంది, అది నిలకడగా ఉంటుంది కూడా. అతడి ప్రేమని తాను జీవితాంతం నిలుపుకోగలనన్న నమ్మకం కూడా ఆమెకుంది. కానీ పెళ్ళంటే 2 మనుషుల మధ్య బంధమే కాదు, 2 కుటుంబాల మధ్య సయోధ్య కూడా ఉండాలి. లేకపోతే అది అనవసరమైన కలతలు తెచ్చిపెడుతుంది. అవినాష్ ఇంట్లో ప్రేమ, ఆప్యాయతల కన్నా కృతజ్ఞత, బాధ్యత అనేవే ఎక్కువ కనిపిస్తాయి. అవినాష్ని అతని తల్లిదండ్రులు డామినేషన్ నుంచి బయటికి తీసుకురావటం పెద్ద కష్టమైన పనేమి కాదు. తన ప్రేమ అతడిని అందుకు పురుగొల్పుతుంది కూడా. ఆ మాటకు వస్తే ప్రేమలో పడ్డ ఎవరినైనా తల్లిదండ్రులని ఎదిరించడానికి వెనుదీయరు, ముఖ్యంగా అవినాష్ లాంటి ఉద్యోగం, సంపాదన ఉన్నవాళ్ళు. కానీ నిఖితకి అలా చేయటం ఇష్టం లేదు. అవినాష్లో మార్పు తానంతటా అదే రావాలి. తనలోని బలహీనతని అతను గెలవగలగాలి, తల్లిదండ్రులని ఒప్పించాలి. అంతే తప్ప తను వెనక ఉండి ఇదంతా జరిపించిందని, తన ప్రోద్బలం వల్లనే అవినాష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తనకి అనిపించిన రోజు ఇంకా గిల్టీ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది. అంతకన్నా ఈ వివాహం జరగకపోవటమే మంచిది. ఈ ఆలోచన వచ్చాక ఆమెకి మామూలుగా నిద్ర పట్టింది. ఆ సాయంత్రం అవినాష్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళలేదు. అతడికి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. కారు థియేటర్ ముందు ఆఫ్ చేసి ఒక్కడే టికెట్ కొనుక్కొని సినిమా హాల్లో కూర్చున్నాడు. ఇంటర్వెల్ అయ్యేసరికి బాగా తలనొప్పిగా అనిపించి బయటకు వచ్చాడు. అక్కడ రఘుప్రసాద్, ఆయన భార్య కనిపించారు. అవినాష్ని చూసి, ఏమిటి నువ్వు ఒక్కడవే సినిమాకి వచ్చావా అని అడిగాడు ఆశ్చర్యంగా. అవినాష్ బలవంతంగా నవ్వి, అవునంకుల్, ఏం తోచలేదు అందుకే వచ్చాను అన్నాడు.
ఏమిటి డల్గా కనిపిస్తున్నావు అని అడిగింది రఘుప్రసాద్ భార్య. వాళ్ళు అవినాష్ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్. కొంచెం సేపు కూల్ డ్రింక్స్ తాగుతూ అక్కడే మాట్లాడుకున్నారు. టాపిక్ దశరథ్ మీదకు వెళ్ళింది. దశరథ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నది ఆ డాక్టర్ ఆసుపత్రిలోనే. దశరథ్ కూతురు నిఖిత తెలుసుగా, చదువు మానేసి ఉద్యోగంలో చేరింది అన్నాడు రఘుప్రసాద్. అక్కడ నిఖిత ప్రసక్తి వచ్చేసరికి అవినాష్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. తెలుసన్నట్లు మామూలుగా తల ఊపాడు. అంత చిన్నతనంలోనే బాధ్యత అంతా నెత్తిన వేసుకుంది. అటు అన్నయ్యని చదివిస్తూ ఇటు ఇంట్లో ఇద్దరు పేషెంట్లకి సపర్యలు చేస్తుంది. షీ ఈజ్ గ్రేట్ అన్నాడు రఘుప్రసాద్. ఇద్దరు పేషెంట్లు ఎవరో ఆశ్చర్యంగా అడిగాడు అవినాష్. వాళ్ళ నాన్నగారు వెన్నుముక దెబ్బ తగిలింది, వీల్ చైర్లో తిరుగుతుంటారని తెలుసు. ఇంకో పేషెంట్ ఎవరో? అయితే నీకు చాలా విషయాలు తెలియవన్నమాట. అవునులే, వాళ్ళు అలా బయటికి చెప్పుకునే వాళ్ళు కాదు. నేనైనా డాక్టర్ని కాబట్టి నాకు అన్నీ చెప్పి ఉంటారు. వాళ్ళ నాన్నగారికి కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది. మహా అయితే 1 సంవత్సరంన్నరో బతుకుతారు. ఆయన ట్రీట్మెంట్కి వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నిఖిత వాళ్ళ అమ్మకి యూట్రస్ క్యాన్సర్. అది బాగా ముదిరిపోయిన స్టేజిలో ఉంది. ఎప్పుడేమవుతుందో తెలియదు. పాపం వాళ్ళ కుటుంబాన్ని చూస్తే జాలేస్తుంది అన్నాడు డాక్టర్. నిఖిత 2 సంవత్సరాల టైం ఎందుకు అడిగిందో అవినాష్కి ఇప్పుడు అర్థమైంది. ఆమె తనతో అంత కటువుగా ఎందుకు మాట్లాడిందో కూడా తెలిసింది. అయితే కోపం రాలేదు. అతడి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ చూచాయిగా కూడా ఏ విషయమూ చెప్పని ఆమె గొప్పతనం ముందు తనెంతో అల్పుడిలా తోచాడు. తనతో మాట్లాడుతున్నంతసేపు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ తను ఎటువంటి బాధపడుతున్నట్లు ఆమె ఏ క్షణంలో కూడా బయటపడలేదు. తన దగ్గర ఇంత డబ్బుండి కూడా ఆమెను తనను 1 పైసా సహాయం కూడా అడగలేదు. అవినాష్కి తలనొప్పి మరింత ఎక్కువైనట్టు అనిపించింది. ఇంతలో సినిమా తిరిగి స్టార్ట్ అవుతున్నట్లు బెల్లు వినిపించింది. వెళదాంరా అన్నాడు రఘుప్రసాద్. లేదు అంకుల్, మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నా ఒంట్లో బాగోలేదు అని అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. అవినాష్ కారు పార్క్ చేసి ఇంట్లోకి అడుగు పెడుతుండగానే గుమ్మంలో ఎదురొచ్చింది పార్వతి. ఏరా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆఫీస్కి ఫోన్ చేస్తే సాయంత్రమే వెళ్ళిపోయావన్నారు. నువ్వెంతసేపు అయినా రాకపోయేసరికి నాకు తలనొప్పి వచ్చేసింది అంటూ పెద్దగా అరిచింది. ఆమె మాటల్లో ఆందోళన కంటే అధికారం ఎక్కువ ధ్వనించటాన్ని అవినాష్ మొట్టమొదటిసారి గుర్తించాడు. ఈ లోపల ఆఫీస్ నుంచి తండ్రి కూడా వచ్చేశాడు. భార్యను చూసి, ఏమిటి తలనొప్ప, తల పట్టుకు కూర్చున్నావు అని అడుగుతున్నాడు లోపల. ఆ అవినాష్ మూలంగానే ఇదంతాను. రాత్రి 8:30కు వచ్చాడు. అందులోనూ కారు తీసుకెళ్లాడేమో. దాంతో భయం వేసింది, టెన్షన్తో తలనొప్పి వచ్చేసింది అంటూ ఫిర్యాదు చేసింది. అవినాష్కు ఏమీ అర్థం కాలేదు. తను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కారు తీసుకొని వెళతాడు. మరి తల్లి ఎందుకు ఇలా మాట్లాడుతుంది? భోజనం చేస్తున్నంతసేపు కనీసం 10 సార్లు తన తలనొప్పి గురించి ప్రస్తావించింది తల్లి. పార్థసారథి గారు ఏమన్నా కబురు చేశారా? తండ్రి అడిగాడు. ఏం లేదు, మీకు చేయలేదా ఆఫీస్కి అంది పార్వతి. శంకరం నెమ్మదిగా నిట్టూరుస్తూ, ఇంకా ఏవో సంబంధాలు చూస్తున్నారట, అన్నీ చూశాక సెటిల్ చేసుకుంటాము అన్నాడు. పార్వతి కంఠంలో నిరాశ, ఉక్రోషం ధ్వనించాయి. మన వాడికన్నా మంచి సంబంధం వాళ్ళు తేగలరా? ఎక్కడెతికినా ఇలాంటి వాడిని సంపాదించగలరా? తన ఆలోచనలు ఇప్పటికైనా బయట పెట్టకపోతే లాభం లేదని అవినాష్కి అనిపించింది. నేను బాంబే వెళ్ళి కొత్త ఉద్యోగంలో చేరదామనుకుంటున్నాను మమ్మీ. పెళ్లి విషయంలో మీరిప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అన్నాడు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావురా అంటే సమాధానం చెప్పలేదు. ఇప్పుడేమో బాంబే వెళ్ళి ఉద్యోగంలో చేరిపోతానంటున్నాడు అంది పార్వతి ఫిర్యాదు చేస్తున్నట్టు. ఏరా, నీ నిర్ణయాలు నువ్వే తీసుకునేటంత పెద్దవాడివైపోయావా అన్నాడు శంకరం కోపంగా.
ఎన్నాళ్ళు మీరు చెప్పినట్టే వింటూ వచ్చాను డాడీ. ఇక నుంచైనా నా నిర్ణయాలు నన్ను తీసుకొనివ్వండి. అంతేకాదు పెళ్లి విషయంలో కూడా నేను ఆ సంబంధం చేసుకోను అన్నాడు. పార్వతి దాదాపు అరుస్తున్నట్లుగా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆ పెళ్లి చేసుకోవా? నీ పెళ్లి విషయం నువ్వే నిర్ణయించుకున్నావా అంది. నేను దశరథ్ అంకుల్ వాళ్ళ అమ్మాయి నిఖితని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. భోజనం చేస్తున్న శంకరం చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది. చేతిలో ముద్ద ప్లేట్లోకి జారిపోయింది. గిన్నె పట్టుకున్న పార్వతి దాన్ని బల్ల మీద బలంగా పెడుతూ కుర్చీలో కూర్చుండిపోయింది. కొన్ని క్షణాల పాటు అక్కడ గాఢమైన నిశ్శబ్దం నాట్యం చేసింది. ఆ శాఖ నుంచి తేరుకోవడానికి ఆ దంపతులకి చాలాసేపు పట్టింది. ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది? హిస్టారియా వచ్చినట్టు అరిచింది పార్వతి. అప్పటికి అవినాష్కి పూర్తి ధైర్యం వచ్చేసింది. మొట్టమొదటి వాక్యం చెప్పడానికే తటపటాయించాడు. ఇక తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పడానికి నిర్ణయించుకున్నట్టు, అవునమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిఖితానే చేసుకుంటాను అన్నాడు. శరీరం మొహం కోపంతో ఎరిపెక్కింది. పార్వతి గట్టిగా, అయితే ఇదంతా వాళ్ళ ప్లాన్ అన్నమాట. కూతుర్ని ఎరవ చూపించి పక్కబందీ వాళ్ళలో వేసుకున్నారన్నమాట. మమ్మల్ని ఎదిరించి ఇలా మాట్లాడమని కూడా వాళ్లే చెప్పారా అంది. వాళ్ళ ఎవరికి ఈ విషయం తెలియదు. ఆ మాటకు వస్తే నిఖిత కూడా ఈ పెళ్లి పట్ల మీరు అనుకునే అంత బలవంతంగా ఏమీ లేదు. ఇదంతా నా నిర్ణయమే. నేనే మీకు చెప్పి వాళ్ళతో మాట్లాడదామని అడుగుదామని అనుకుంటున్నాను అన్నాడు. పార్వతి నిర్ఘాంతపోయింది. ఆ మొదనష్టపు కొంపకెళ్ళి నీ పెళ్లి విషయం మేం మాట్లాడాలా అని భర్త వైపు తిరిగి, ఏమండి వీడికేదో దెయ్యం పట్టింది, వాళ్ళేదో మందు పెట్టారు, అది దాదాపుగా ఏడుస్తూ అంది. ఈ అభియోగానికి అవినాష్ నిర్ఘాంతపోయాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు మమ్మీ అన్నాడు అనునయంగా. కాదా? కాకపోతే మాత్రం వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తామనుకుంటున్నావు అంది పార్వతి. అందులో తప్పేముంది? మొన్న పార్థసారథ వాళ్ళ అమ్మాయిని చూడటానికి మనమే వెళ్ళాంగా అన్నాడు. వాళ్ళకి వీళ్ళకి సాంపత్యం అంద పార్వతి. అయితే వ్యవహారం చాలా వరకు వెళ్ళిందన్నమాట. వేలకు వేలు డబ్బు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారంటే ఏమో అనుకున్నాను. ఇదంతా నీ అండ చూసుకునేనన్నమాట. చెప్పరా, ఎన్ని వేలు ఇచ్చాము ఇప్పటికీ అంది. అవినాష్ తెల్లబోయాడు. తల్లి అంత దూరం ఆలోచిస్తుందని అతడు కల్లో కూడా ఊహించలేదు. నేనేమీ ఇవ్వలేదు మమ్మీ. అసలు అంకుల్కి ఆంటీకి అంత జబ్బు చేసిందని నాకు ఇవ్వాలే తెలిసింది. డాక్టర్ గారు సినిమాల్లో చెప్పారు. ఒకవేళ నేను ఇస్తానన్నా వాళ్ళు తీసుకోరు. వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది అన్నాడు. ఓహో, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా తెలుసుకునేటంత ఎదిగిపోయావన్నమాట. మాకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహారాన్ని చాలా బాగా నడిపావురా. అసలు నిన్ను కన్నందుకు నేను చచ్చిపోయినా బాగుండేది అంటూ పెద్దగా అరుస్తూ వెనక్కి విరుచుకొని పడిపోయింది. తల్లి స్పృహ తప్పిపోయేసరికి అవినాష్కి ఏం చేయాలో తోచలేదు. శంకరం అప్పటికప్పుడు ఫోన్ చేసి డాక్టర్ని పిలిపించాడు. డాక్టర్ ఇచ్చిన కాంపోజ్ ఇంజెక్షన్తో పార్వతి ఆ రాత్రి బాగా నిద్రపోయింది. కానీ ఉదయం లేవగానే మళ్ళీ పరిస్థితి మామూలే. పెద్దగా ఏడుపులు, అరుపులు హిస్టారిక్గా మొదలుపెట్టింది. బీపీ బాగా ఎక్కువైంది. నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేయించారు. వారం రోజులైనా ఆవిడ పరిస్థితిలో మార్పు లేదు. ఎంత కష్టపడి నిన్ను మోసి కని పెంచి పోషించాను అవినాష్. ఏం తక్కువ చేశానని మమ్మల్ని ఎలా అన్యాయం చేస్తున్నావు? ఎవరికీ లేని వస్తువులన్నీ నీకు కొనిపెట్టానే. లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి నిన్ను చదివించామే. మన కాలనీలో ఎవరికీ లేనంత పెద్ద హోదా నీకుంది. కారు కూడా కొనిచ్చాం. ఇంత చేస్తే ఇదేనా నువ్వు మాకు చేసే ప్రతి నిర్వాహకం? ఇలాంటి శిక్ష పగవాళ్ళకు కూడా వద్దు అంటూ రోజు ఏడవటం సామాన్యమైపోయింది. మరో ప్రక్క నుంచి తండ్రి, ఎందుకురా ఆవిడనంత బాధ పెడతావు? ఆమె చెప్పినట్టు వింటానని ఒక్కసారి అనరాదు, మామూలు మనిషి అవుతుంది అని నూరిపోయి సాగాడు.
ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.